Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Today's verse is Deuteronomy 8:7. ప్రియులారా, నేటి దినము మన యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనంలో నుండి అనుగ్రహించబడింది. Deuteronomy 8:7. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనము. For the Lord thy God bringeth thee into a good land, a land of brooks of water and fountains and depths that spring out of valleys and hills. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల్లో నుండియో కొండల్లో నుండియో పారు ఊటల అగాధ జలములు గల దేశము. So God promised Abraham and his seed the promised land which flows with milk and honey. దేవుడు అబ్రహాము యొక్క సంతానము వారికి పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానము చేశారు. And God gave so many descriptions also. దేవుడు దాని గురించి అనేకమైన వివరణలు కూడా ఇచ్చాడు. It will be full of iron and many metals, ores also. అవి అనేకమైన ఈవుల ద్వారా అది నింపబడి అది అనేక సమృద్ధిగా అది ఉండేదిగా ఉంటుంది. Hills and valleys. అది లోయలో అది కొండల ద్వారా ఉంటుంది. And springs and rivers. దానిలో ఊటలో నదులు జలములు ప్రవహించేదిగా ఉంటుంది. And especially when the spies went, they brought grapes and pomegranate. ప్రత్యేకముగా వేగులు చూసేవారు దాని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వారు ద్రాక్ష గెలలను వారు దానిమ్మ పండ్లను వారు తీసుకొని వచ్చిన వారుగా ఉంటున్నారు. One bunch of grape, 2 people bore on their shoulders. వారు చూడండి, ఒక్క ద్రాక్ష గెలను 2 ప్రజలు వారి యొక్క భుజముల పైన మోసుకొని వచ్చారు. That means it may be about 50 kgs. అంటే బహుశా అది సుమారు 50 కేజీల వరకు ఉండవచ్చు. Such big grapes. అంత ఉన్నతమైన గొప్ప ద్రాక్ష పండ్లు. So it is called promised land. కాబట్టి అది వాగ్దానపు దేశము. It is called good land. అది మంచి దేశముగా పిలువబడింది. God's people were promised that God will give this land to them as their inheritance. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఇట్టి మంచి పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని ఆయన వాగ్దానము చేశాడు. That's why God was with them and brought them all the way from Egypt. అందుకొరకే దేవుడు వారికి తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో నుండి వారిని తోడుకొని ఈ యొక్క వాగ్దానపు దేశంలోనికి ప్రవేశపెట్టాడు. And guided them, fed them and protected them throughout the wilderness journey. ఆయన అరణ్యమందు వారు నడిపించబడేటప్పుడు అనేకమైన పరిస్థితుల గుండా ఆయన చాలినంత దేవుడిగా ఉండి ప్రతి ఒక్క అపాయం నుండి వారిని కాపాడి భద్రపరిచి తోడుకొని ఆయన వచ్చినవాడు. Though there were many ups and downs, అనేకమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా God was very patient with them. దేవుడు వారి పట్ల ఆయన ఎంతో ఓపికను కనపరిచారు. And God gave patience and humility to the leader also, Moses. ఆయన వారి ప్రజలను నడిపించే నాయకుడైన మోషేకు కూడా ఆయన ఓపికను ఆయన సహనమును అనుగ్రహించిన వాడే ఉంటున్నాడు. So this promised land represents the riches in Christ Jesus. కాబట్టి ఈ యొక్క వాగ్దానపు దేశము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ఐశ్వర్యమునకు సాదృశ్యంగా ఉంటుంది. So the moment we accept the Lord Jesus Christ, ఏ క్షణమైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో, so we begin to enjoy all the riches in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభులో ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఐశ్వర్యమును మనము అనుభవించి ఆనందించటము ఆరంభిస్తాము. The first thing is the salvation, the joy of salvation. మొట్టమొదటిది రక్షణ యొక్క ఆనందమై ఉంటుంది. Every child of God can always rejoice because his sins are forgiven. ప్రతి ఒక్క దేవుని యొక్క పిల్లలో వారి జీవితంలో ఆనందించటానికి కారణం ఉంటుంది. ఎందుకొరకు వారి యొక్క పాపములు క్షమించబడ్డాయి. In Habakkuk 3rd chapter, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, there it is written, Habakkuk says, he will rejoice. హబక్కూకు తాను అంటున్నాడు అక్కడ రాస్తూ, నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను.
in the God of my salvation. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించేవాడుగా ఉంటానంటున్నాడు. Habakkuk 3:17. హబక్కు గ్రంథము 3:17 వచనము. Although the fig tree shall not blossom, neither shall the fruit be in the vines, labor of olive shall fail, the field shall yield no meat, the flock shall be cut off from the fold, and there shall be no herd in the stalls, yet will I rejoice in the Lord. అంజురపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు కాయకుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. So, the joy of salvation. రక్షణ యొక్క ఆనందము. We must always experience it and exercise it. మనము ఎప్పుడు కూడా ఆ రక్షణ ఆనందమును అనుభవించే వారముగా ఉండాలి. దానిలో మనము తర్బీదు పొందే వారముగా ఉండాలి. That's why Apostle Paul also exhorts the Philippian believers, Philippians 4:4, rejoice in the Lord always. Again I say unto you, rejoice. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలో ఉండే సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటున్నాడు. Sometimes we wonder, can anyone be rejoicing always? మనము చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాము, ఏ వ్యక్తి అయినా ఎల్లప్పుడూ ఏ విధంగా ఆనందించగలుగుతాడు అని. So those who got salvation, ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, those whose sins are forgiven, ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, they can always rejoice. వారు ఎల్లప్పుడూ ఆనందించే వారుగా ఉంటారు. So it's a great riches. కాబట్టి అది గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము, ఐశ్వర్యమై ఉంటుంది. Then in Christ we have the peace. దాని తరువాత యేసుక్రీస్తు ప్రభులో మనకు సమాధానం ఉంటుంది. Peace means a state of mind and heart and the spirit. సమాధానము అంటే సరి అయిన నెమ్మది కలిగిన మనసు హృదయము కలిగి ఆలోచనలు కలిగి ఉండటము. This is also a great blessing. ఇది కూడా ఒక గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము. Lord Jesus told, my peace I give unto you, not as the world giveth I give I unto you. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు శాంతిని నేను మీకు అనుగ్రహించట్లేదు అంటున్నారు. John chapter 10. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 14. And we missed that verse. It is written, my peace I give unto you. ఇక్కడ రాయబడింది, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. 14:27. 14వ అధ్యాయము 27వ వచనము. Peace I leave with you, my peace I give unto you, not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతిని మీకు అనుగ్రహించు వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. In the world, many people are longing for such peace. ఈ యొక్క లోకంలో అనేక మంది ఇట్టి శాంతి కావాలని వారు ఎదురు చూస్తుంటున్నారు. Something or the other keeps on disturbing the people in the world. ఈ యొక్క లోకంలో ఉండే ప్రజలను ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక సందర్భము వారిని కలవరపరిచేదిగా ఉంటుంది. But the Lord Jesus gives His peace. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తుంటున్నారు. So we can claim it. కాబట్టి ఆ యొక్క శాంతిని మనము ఎత్తి పట్టుకోవచ్చు. Just like the Israelites went into a good land and possessed it, we have to possess every blessing, every inheritance in Christ Jesus. ఇజ్రాయేలీయుల ప్రజలు ఏ విధముగా దేవుడు వారికి వాగ్దానము చేసిన పాలుతేనెలు ప్రవహించే దేశములో ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకున్నారో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభులో ప్రతి ఒక్క ఆశీర్వాదమును స్వతంత్రించుకునే వారముగా మనం ఉండాలి. So the Lord gives such a peace which world cannot give, neither world cannot take it away. ప్రభువారు ఎలాంటి శాంతిని, ఎలాంటి సమాధానమును మనకు అనుగ్రహించేవారుగా ఉంటారంటే, లోకమిచ్చినట్టుది కాదు, లోకము కానివ్వండి, ఏ సందర్భము, ఏ విషయమన్నా దేవుడు అనుగ్రహించిన ఆ శాంతిని మన నుండి దూరము చేయలేదు. There is a wonderful verse in Isaiah 26. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో ఒక అద్భుతమైన చక్కటి మాట ఉంటుంది. Isaiah 26:3.
యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusteth in thee. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానివిగా కాపాడుదువో, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడో. So we must make sure our mind is on the Lord. కాబట్టి మన యొక్క మనసు యెహోవా పైన ఆనుకొని ఉన్నదన్న నిశ్చయతలో మనం ఉండాలి. Our desire must be for him. మన యొక్క కోరిక ఆయన పట్ల ఉండాలి. Our attraction must be the Lord only. మన యొక్క ఆకర్షణ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అయి ఉండాలి. Our treasure must be the Lord only. మన యొక్క సంపద ఐశ్వర్యము ప్రభువారై ఉండాలి. Our closest relation must be the Lord only. మన యొక్క అన్యోన్యమైన సహవాసము సంబంధము ప్రభువారై ఉండాలి. He is our eternal friend, ఆయన మన శాశ్వతమైన నిత్యము నిలిచి ఉండే స్నేహితుడై ఉంటున్నాడు. our companion. మన యొక్క సహవాసి అయి ఉంటున్నాడు. So we must keep our mind on the Lord Jesus Christ. కాబట్టి మన యొక్క మనసును యేసుక్రీస్తు ప్రభువారి పట్ల మనము కేంద్రీకరించే వారముగా ఉండాలి. Then the peace of God, perfect peace, will be in us. అప్పుడు దేవుని యొక్క శాంతి, పరిపూర్ణమైన సమాధానము మనలో ప్రవేశించి మనలో నివసించేదిగా ఉంటుంది. So it's a great blessing. కాబట్టి ఇది గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము. There are so many blessings in Christ Jesus which we can enjoy on this very earth. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఈ లోకములో అనుభవించటానికి అనేకమైన ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉంటున్నాయి. Colossians 3:15. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. And let the peace of God rule in your hearts, to the which also ye are called in one body, and be ye thankful. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి, ఇందుకొరకే మీరొకర శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. In any sports, there will be a referee. చూడండి, ఏదైనా క్రీడ జరిగేటప్పుడు ఆ క్రీడను గమనించడానికి, దాన్ని క్రమంగా ఉంచడానికి ఒక వ్యక్తి నియమించబడతాడు. He will have a whistle. తాను ఒక విజిల్ చేత పట్టుకొని ఉంటాడు. The moment he blows the whistle, everybody has to stop. తాను ఎప్పుడైతే ఆ విజిల్ ని వేస్తాడో అందరూ ఆగిపోవాలి. So he is called the referee. కాబట్టి తనను రెఫరీ అని పిలుస్తారు. So in the same way, అదే విధముగా the peace of God in us will guide us every day in the right way, in the will of God. దేవుని యొక్క సమాధానము మనలో ఉన్నప్పుడు సరి అయిన మార్గములోనికి దేవుని చిత్త ప్రకారముగా మనలను ఆ సమాధానము నడిపించేదిగా ఉంటుంది. When we do the perfect will of God, this peace in us will increase. మనము ఎప్పుడైతే పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారముగా ఉంటామో, దేవుడు అనుగ్రహించిన ఈ సమాధానము మనలో ఎదిగేదిగా, అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. When we are about to do something which is not God's will, then the peace will decrease. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనము చేస్తుంటామో, ఈ యొక్క సమాధానం అనేది తగ్గిపోయేదిగా ఉంటుంది. Then we can be alert. అప్పుడు మనము వెంటనే చురుగ్గా మనం ఉండవచ్చు. So thus, this peace of God will direct our paths. కాబట్టి ఈ విధముగా దేవుని యొక్క సమాధానము మన యొక్క మార్గములలో మనల్ని నడిపించేదిగా ఉంటుంది. First of all, the joy of salvation. మొట్టమొదటిగా రక్షణ ఆనందము. Secondly, the peace of God, which రెండోదిగా- passeth understanding. రెండోదిగా జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము. Thirdly, we have the Holy Spirit in us. మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తుంటున్నాడు. He is like a treasure in the earthen vessel. ఆయన మనకు ఇహలోకములో మనకొక ఐశ్వర్యముగా ఆయన మనకుంటున్నాడు. Our body is like a earthen vessel. చూడండి, మన యొక్క శరీరము ఒక పాత్రగా ఉంటుంది. And in this earthen vessel, God has kept a treasure. ఈ యొక్క పాత్రలో, ఈ యొక్క పెట్టెలో దేవుడు ఆయన ఐశ్వర్యమును, ధనమును ఉంచిన వాడుగా ఉంటున్నాడు. 2 Corinthians 4:7. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God and not of us. అయినను ఆ బలాత్క్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు
మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదో. So, Holy Spirit is like a great treasure kept in us. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఐశ్వర్యముగా మనలో ఉంచబడ్డాడు. What all the Holy Spirit can do, we can read the whole Bible and see. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యములు చేయగలుగుతాడో మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము చదివినప్పుడు మనము చూడగలుగుతాము, గ్రహించగలుగుతాము. So, just like the Israelites went to a very fruitful land according to the promise of God, we in Christ have entered into a very fruitful life and rich land where we can enjoy all the blessings even on this earth. దేవుని యొక్క వాగ్దానంను బట్టి ఇజ్రాయేలీయుల ప్రజలు ఏ రీతిలో పాలు తేనెలు ప్రవహించే వాగ్దానపు దేశంలో ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకోగలిగారో అదే రీతిలో మనము కూడా యేసు క్రీస్తు ప్రభులో మనము ప్రవేశించిన వారమై స్వతంత్రించుకొని ఈ లోకములో సంపూర్ణమైన ఆశీర్వాదములను మనము అనుగ్రహించే వారముగా ఉంటాము. The Holy Spirit gives us courage. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. The Holy Spirit guides us when we read the Bible. పరిశుద్ధాత్మ దేవుడు మనము బైబిల్ చదివినప్పుడు మనలను నడిపించేవాడుగా ఉంటాడు. Holy Spirit will give us comfort. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. Holy Spirit will one day transform our body and raise us up from the dead also when the Lord Jesus comes the second time. పరిశుద్ధాత్మ దేవుడు అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మన యొక్క శరీరములో మహిమ శరీరములుగా మార్చబడటానికి సహాయము చేసేవాడుగా ఉంటాడు. So we have entered into the rich place. కాబట్టి మనము ఉన్నతమైన ఆశీర్వాదము కలిగిన ఐశ్వర్యముండే చోటును ప్రవేశించాము. May the Lord help us. ప్రభు మనకు సహాయము చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.